65వ పేజీ. రెండవ రోజు పారాయణము. గురువు ఆజ్ఞతో ఆ కుటుంబమంతా అందులో దూకారు. ఈత ఎవరికి రాకపోవడం వల్ల అందరూ చనిపోయారు. వెంకమ్మ కూడా అందరితో పాటు దూకగానే నీళ్లల్లో పైకి లోపలికి 2 సార్లు మునిగి తేలగానే మూడోసారి ఎవరో చెయ్యి పట్టుకొని పైకి లాగారు. ఆ సమయంలో ఆమె స్పృహలో లేదు. కొంచెం కళ్ళు విప్పి చూడగానే పైకి తెచ్చిన ఆ పురుషుని ప్రాణదాత యొక్క స్వరూపం మనసులో ఉండిపోయింది. అందరినీ స్వర్గానికి పంపించి ఆ కపట సన్యాసి పలాయనం చిత్తగించాడు. వెంకమ్మకు స్పృహలోనికి తేవడానికి అక్కడ ఉన్నవాళ్లు ప్రయత్నించారు. ఆ సన్యాసి చేసిన పనికి అందరికీ బాధ కలిగింది. కానీ ఇతర కుటుంబ సభ్యులను మాత్రం ఎవరూ రక్షించలేకపోయారు. ఇతర ఉపచారములు అయిన తర్వాత వెంకమ్మ పూర్తి స్పృహలోనికి వచ్చింది. ఆమె ధ్యానమంతా తనను బయటకు తీసిన పురుషునిపై ఉండడం వల్ల తల్లిదండ్రుల వియోగం ఆమెకు గుర్తురాలేదు. ఆ జలాశయములో ఆమెకు పునర్జన్మ లభించింది. తన సొంత వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. ఎలాంటి ఆశ ఆమెకు మిగలలేదు. తల్లిదండ్రులు దేహంతో స్వర్గవాసులు అయ్యారు. ఇక ఏ ఆలోచన గమ్యం లేకుండా తిరుగుతుంటే ప్రభువు దర్శనం కాగానే రుద్రకుండములో నుండి బయటకు తీసిన పురుషుడు ఇతనే అని అనిపించగానే ప్రభువు స్వరూపంపై మనసు నిలిచింది. ఆ తర్వాత వెంకమ్మ ప్రభువుతో ఎలా మమేకమైందో పైన మనకు తెలిసిందే. కొంతమంది చరిత్రకారులు ఈ విషయాన్ని ఇంకో విధంగా వ్రాశారు. వెంకమ్మ తల్లిదండ్రులు ప్రభువు మైలారుకు వచ్చిన విషయం తెలిసి ప్రభు దర్శనం చేసుకోవాలని కుటుంబంతో ఎడ్లబండిలో బయలుదేరారు. మైలారు కొద్ది కోసుల దూరంలో ఉండగా గాలి వాన మొదలయ్యి ఒక నది వద్ద వాళ్ళు ఎడ్లబండి పూర్తిగా కొట్టుకొని పోయి మనుషులు కూడా నీళ్లల్లో మునిగిపోగా వెంకమ్మ కూడా కొట్టుకుపోతుండగా ఒక బ్రహ్మచారి తన చేత్తో ఆమెను పైకి తెచ్చి భూమిపై వేసి మాయమయ్యారు. ఇలా జరిగింది చూసి వెంకమ్మ సృహ కోల్పోయి కొద్ది రోజుల తర్వాత మైలారుకు వచ్చి ప్రభు దర్శనము చేసుకుంది. తర్వాత కథ పైన వివరించడం జరిగింది. 2 కథల వల్ల కూడా వెంకమ్మను మాణిక్య ప్రభువు సంకట పరిస్థితి నుండి రక్షించారని తెలుస్తుంది. ఇలాంటి భయంకర పరిస్థితుల నుండి రక్షించిన పురుషుడు అదృశ్యమయ్యారు. కానీ ఆ అద్భుత పురుషుని కరస్పర్శ తగిలినప్పటి నుండి ఆమె పిచ్చిదయ్యింది. ఆమెకు తనను నీటి నుండి బయటకు తెచ్చిన వారు ఈ ప్రపంచ జగద్రక్షకులు. ఈ మాయా ప్రపంచాన్ని ఉద్ధరించడానికి సమర్థులని ఆమెకు నమ్మకం కలిగింది. వారెవరో తెలుసుకోవాలని వెతుక్కుంటూ తిరగసాగింది. వెంకమ్మకు ఐహిక ఆప్తులు లేనందువల్ల పారమార్థిక ఆప్తుల కోసం వెతకడానికి నిర్ణయించుకుంది. లేగదూడ ఆవు నుండి తప్పిపోతే ఎలా తిరుగుతుందో ఆ విధంగా ఆత్మబంధువును వెతికే పనిలో తిరగసాగింది. ఆమె అతఃకరణకు అయిన దాహం సద్గురువుని కలిస్తేనే ఉపశమిస్తుంది. అందుకు అన్ని ఇంద్రియాలు ఉన్నా బయటి జ్ఞానం లేక తిరగసాగింది. ఆమె భాగ్యోదయం అయ్యే సమయం రావటం వల్ల ప్రభు దర్శనం కలిగింది. అప్పుడు ఆమెకు తల్లి తండ్రి బంధువులు ఒకేసారి దొరికినట్లు అయ్యింది. ఆ సమయములో ఆమె ఆనందం వర్ణించటం ఎవరి వల్ల కాదు. మైలారులో ప్రభు చాలా రోజులు ఉన్నారు. ఇక్కడ ప్రభు గాది స్థాపన జరిగినప్పుడు పెద్ద ఉత్సవము జరిగింది. దేవాలయం దగ్గర ఆవరణలో ఒక చెట్టు క్రింద కూర్చున్నప్పుడు చేతిలో పట్టుకున్న ఒక కట్టెతో భూమిలో కెలకగానే నీళ్లు పడ్డాయి. అదే గంగా అని శిష్యులంతా అక్కడ తవ్వి కుండము చేశారు. దానికి మాణిక్య కుండము అని పేరు పెట్టారు. ఆ కుండానికి ఇప్పటికీ చాలా మహత్యం ఉంది. దూబల్గుండికి చెందిన కులకర్ణి రామజింపత్ అనేవారు ఉండేవారు. వారికి ప్రభు దర్శనము మైలారులోనే జరిగింది. రామన్న పంతు బ్రహ్మచారి అయ్యి ప్రభు దర్శనము తర్వాత ప్రభుపై భక్తి పెరిగింది. అది చివరి వరకు అలాగే ఉంది. తన దగ్గర ఉండాలని ప్రభువు కోరినా కొన్ని పరిస్థితుల వల్ల ఉండలేకపోయారు. కానీ ఆయన తండ్రి సోదరి అయిన సుందరమ్మ మాత్రం ప్రభు సన్నిధిలోనే ఉండేది. ఆమె విధవుగా ఉండి అతఃకరణ శుద్ధ భక్తితో పునీతమవడం వల్ల ప్రభు తమ దగ్గర ఉండడానికి అనుమతి ఇచ్చారు. తర్వాత ప్రభు ఆమెను అనుగ్రహించి ఆమెకు దివ్య దృష్టి ప్రసాదించారు. ఇలా ఎందరినో ప్రభు అనుగ్రహించారు. ప్రభు నివాసం వల్ల మైలార్ క్షేత్ర
మహత్యములో ముఖ్య భాగమైనందున సకల గ్రామ ప్రజలు హర్షోల్లాసులయ్యారు. ప్రభు యొక్క సహవాసం చిరకాలం ఉండాలని వారు ఆపేక్షించేవారు. ఇది సాధ్యం కాదు. కారణం, మణిచూల పర్వతంపై ఉన్న తీర్థాలు, క్షేత్రాలు, గుహలు తపస్సుకు అనువైన స్థానాలు, అరణ్యాలు తిరగడం ప్రభు సంకల్పంగా ఉండేది. ఆర్యరాష్ట్రంలోని ప్రముఖ తీర్థాలు, క్షేత్రాలు యాత్ర చేయటం మనో ఇచ్ఛగా ఉండేది. అలా తిరిగినా ఒకే ప్రదేశంలో ఎక్కువ రోజులు గడపడం జరిగేది కాదు. భవిష్యత్తు దృష్టితో మైలారు నుండి బయలుదేరాలని ప్రభు సంకల్పించారు. మాతృశ్రీ భయాదేవి మరియు నృసింహతాత్యాలను కళ్యాణికి పంపించి కొంతమంది ప్రముఖ శిష్యులను వెంట తీసుకుని మిగతా వాళ్లను వాళ్ల స్వస్థలాలకు వెళ్లాలని ఆజ్ఞాపించారు. ఎలాంటి ఘోర అరణ్యములో నివసించాల్సి వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా ప్రభు చరణాలు విడవరాదని నిశ్చయించుకున్న వెంకమ్మను వెంట తీసుకుని వెళ్లాలని నిశ్చయించుకున్నారు. మైలారు విడిచి వెళుతున్న ప్రభువును చూసి మైలారు గ్రామస్తులు ఖిన్నులయ్యారు. కానీ ప్రభువు తన ప్రేమపూర్వక మాటలతో అందరికీ ప్రసాదం ఇచ్చి సమాధానపరిచారు. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 68వ పేజీ, 2వ రోజు పారాయణము, 19వ భాగం. బాల్కీలో ప్రభువు. మైలారు నుండి ప్రభువు బయలుదేరి బాల్కీకి వచ్చారు. అనుకోకుండా బాల్కీకి ఎందుకు వచ్చారో ఎవరికీ తెలియలేదు. బాల్కీ పూర్వం మరాఠా సేనాపతి చంద్రసేన్ జాదవ్ యొక్క జాగీరులో ఉండేది. చంద్రసేన జాదవ్కు ఖర్చు కోసం 7 లక్షల జాగీరు నిజాముల నుండి లభించింది. ఈ ప్రదేశంలో ఇప్పుడు ఖిల్లా రాజవాడ జీర్ణదశలో కనిపిస్తుంది. ఈ ఊరు యొక్క ఇతిహాసం ప్రాచీనమైనది. పూర్వం దీనికి భద్రపురి లేదా భద్రావతి అనే పేరు ఉండేది. ఇక్కడ భద్రేశ్వర్ అనే పేరు గల శంకర దేవాలయం ఉంది. దాన్నే ఇప్పుడు బాల్కేశ్వర్ అంటారు. ఈ దేవాలయం ప్రాచీనమైనది. ప్రభు ఈ శంకర దేవాలయంలోనే దిగారు. అరుణప్ప అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఈ శంకరుని పూజారిగా ఉండేవారు. ఆయన చాలా రోజుల నుండి కడుపు నొప్పితో బాధపడుతుండేవారు. ఎన్ని ఔషధాలు వాడినా మంత్రతంత్రాలతో కూడా ఉపయోగం లేకుండా పోయింది. అందుకని విసిగిపోయి ప్రాణంపై ఆశ వదులుకొని ఉండిరి. ఆ సమయంలో ప్రభువు అక్కడికి వచ్చారు. అప్పుడు ప్రభువుతో, మహారాజా, నాకు ఈ బాధ నుండి ముక్తి కలిగించండి. ఈ కష్టం నేను భరించలేను అని విన్నవించుకోగానే ప్రభువు నవ్వుతూ, అరుణప్ప, నువ్వు మరణిస్తే ఈ దేవుడికి దిక్కెవరు? దేవుని పూజ అర్చన ఎవరు చేస్తారు అన్నారు. ప్రభువు ఆ బ్రాహ్మణుని పరిస్థితి తెలుసుకొని ఆ బాధ నుండి విముక్తి కలిగించాలనుకున్నారు. ప్రభు యొక్క ఉపచారాలు సామాన్య వైద్యులులాగా ఉండేవి కావు. నువ్వులు, కొబ్బరి, అటుకులు పెరుగులో కలిపి లడ్డూలు చేసి ఒక లడ్డూ తినాలని చెప్పారు. ఈ విలక్షణ ఔషధం చూసి జనం ఆశ్చర్యపోయారు. కానీ ఆ బ్రాహ్మణుడు ప్రభు వాక్యంపై విశ్వాసంతో ఆ లడ్డూ ఆరగించాడు. తర్వాత ప్రభు తన చేతిలోని దండముతో ఆయన కడుపుపై తిప్పగానే ఎలా ఆ దండము తిరుగుతుందో అలా బాధ తక్కువ కాసాగింది. ప్రభు కృపతోనే తనకు నయమవుతుందని ఆ బ్రాహ్మణునికి నమ్మకం కుదిరింది. 2-3 రోజులలో చాలా వరకు నయమయ్యి ప్రభు అక్కడ ఉన్నంతలో పూర్తిగా నయమైంది. యమద్వారం నుండి బయటకు తెచ్చి ప్రభు జీవదానం చేశారని ఆనందభరితుడయ్యి అతను ప్రభు భక్తుడయ్యాడు. ఆ బ్రాహ్మణుని వినతితో ప్రభు బాల్కీలో గాది స్థాపించారు. ఆ గాది యొక్క పూజ ఆ బ్రాహ్మణుడే నిర్వహించేవారు. కొన్ని రోజులు ప్రభు ఇక్కడ నివసించడం వల్ల చాలామంది ప్రభు భక్తులు అయ్యారు. బాల్కీకి చెందిన అప్పారావు సాహెబ్ ప్రభు భక్తులయ్యారు. ప్రభు బాల్కీకి వచ్చినప్పుడు జరిగింది ఇంకో విధంగా కూడా చరిత్రకారులు చెబుతారు. ప్రభువు బాల్కీ దగ్గరలోని అరణ్యములో కొద్ది రోజులు నివసించారు. తనతో పాటు బప్పాచార్య, నారాయణ్ దీక్షిత్, చిమాన్య బ్రహ్మచారి ఇలా 4 శిష్యులు ఉండిరి. మిగతా వారిని కళ్యాణ్లో ఉంచారు. వెంకమ్మకు మంత్రోపదేశం చేసి ఒక రుద్రాక్షను జపం కోసం ఇచ్చి
భస్మం ధరించాలని ఆజ్ఞాపించి మాతృశ్రీ వద్ద సేవ కోసం ఉంచారు. బాల్కి అరణ్యములో 8 రోజుల వరకు సమాధి స్థితిలో ఉన్నారు. మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ నారాయణ దీక్షిత్తు మరియు బప్పాచారులతో వేదాంత చర్చ చేసేవారు. బ్రహ్మచారులు 4 ఊళ్ళోకి వెళ్లి మధుకరి తెచ్చి ప్రభువుతో పాటు వాళ్లు కూడా తీసుకునేవారు. సంవత్సరం పాటు ఇలా జరగగా అరణ్యంలో ఎవరో సిద్ధపురుషులు ఉన్నారని బాల్కి దగ్గరలోని గ్రామాల్లో వార్త వ్యాపించగానే కొంతమంది దర్శనానికి రావటం జరిగింది. ఎవరికి ఈయన కళ్యాణికి చెందిన ప్రభువని తెలియలేదు. ఒకసారి ప్రభు దర్శనం కోసం ఒక యాత్రికుడు తన భార్య 5 సంవత్సరాల కొడుకుతో బాల్కీకి చేరుకున్నారు. మనసులో ప్రభు దర్శనము చేసుకోవాలనే కోరిక దృఢంగా ఉండేది. ధనం లేకపోవడం వల్ల కొడుకుని వీపుపై వేసుకుని మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. బాల్కీకి దగ్గరలో ఒక చెరువు గట్టుపై అలిసిపోయి కూర్చున్నాడు. ఆ స్త్రీ పురుషులు 2 రోజులుగా భోజనం చేయలేదు. కొడుకుకు పొంగు వచ్చి బాధపడుతున్నా అలాగే వీపుపై మోసుకొని నడుస్తూ వస్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు చనిపోయాడు. అది చూసి ఆ దంపతులు మూర్ఛిపోయారు. ఈ వార్త ఎవరో ప్రభువుకి తెలియచేశారు. ఈ వర్తమానం వినగానే వెంటనే ప్రభువు చెరువు వద్దకు చేరుకున్నారు. అప్పుడు ప్రభువుతో పాటు ఇతర మండలి కూడా వచ్చారు. ప్రభువు క్రింద కూర్చొని ఆ పిల్లవాడిని తొడపైకి తీసుకొని అతని శరీరంపై తన అమృతహస్తాన్ని తిప్పారు. ప్రభువు కరస్పర్శ తగలగానే ఆ పిల్లవాడు కళ్ళు తెరిచాడు. అది చూసి ఆ దంపతులు పరమానంద భరితులయ్యారు. అప్పుడు ప్రభువు, మీరు ఎవరి దగ్గరికి వెళుతున్నారని ఆ దంపతులను అడిగారు. అప్పుడు వారు, మేము మాణిక్య ప్రభు దర్శనానికి కళ్యాణికి వెళుతున్నాము. దేవుడు మాకు విపత్తు కలిగించాడు. ప్రభు మాపై కృప చేస్తారని ఆశతో వెళ్తుంటే తోవలో మీరు కలిశారు. కానీ ప్రభువుకి మాపై కరుణ కలిగి మీ కృపాదర్శనంతో తిరిగి మా పుత్రునికి జీవదానం దొరికింది. వాళ్ళు ఇలా అనగానే ప్రభు ప్రేమాశ్రువులతో ఇలా అన్నారు, మీకు కళ్యాణికి వెళ్లకుండానే ఇక్కడే ప్రభు దర్శనం అయితే ఎలా ఉంటుంది? ఇది విని బ్రాహ్మణుడు, మాకు అంతటి భాగ్యం ఎక్కడ ఉంది? మాకు 3 రోజుల నుండి భోజనం లేదు. అయినా ప్రభువుకి మాపై కరుణ కలగలేదు. ఇలా ఎందుకు అంటారు? ప్రభువు మీ దర్శనం కోసం కళ్యాణి విడిచి మీకోసం ఇలా వస్తే మీరు ప్రభువుకే పేరు పెడతారా అన్నారు. దర్శనం కోసం ఆతృతపడ్డారని 3 రోజుల నుండి ఉపవాసం ఉండడం వల్ల ముందు ఆ బ్రాహ్మణునికి భోజనం చేయించి తర్వాత దర్శనం ఇవ్వాలని వాళ్లను తన నివాసానికి తీసుకుని వెళ్లారు. అక్కడ చిమన్యాతో పాటు 4 మధుకరి తెచ్చి ఉండేరి. ఆ మధుకరి దత్తాత్రేయునికి నైవేద్యం చూపించి అక్కడికి వచ్చిన మండలిని భోజనానికి కూర్చోవలసిందిగా ఆజ్ఞాపించారు. సుమారు 200 విస్తర్లు వేయబడ్డాయి. అప్పుడు ప్రభు, ఈరోజు సమారాధన ఉంది. బాల్కీకి దగ్గరలోని 3 కోసుల వరకు ఉన్న గ్రామాల్లో అందరినీ భోజనానికి పిలవండి అన్నారు. ఆ ఆజ్ఞ ప్రకారం 4 దిక్కుల ఆభారావు, నాయబ్బు మనుషులను పంపించారు. 2 గంటలలో 4000 మంది గుమిగూడారు. అన్ని జాతుల స్త్రీలు, పిల్లలు, కుంటివాళ్లు, గ్రుడ్డివాళ్లు కూడా అక్కడికి చేరారు. తర్వాత బ్రాహ్మణ, వైశ్య, శూద్ర ఇలా అనేక జాతులకు విడివిడిగా విస్తర్లు వేసిన తర్వాత ప్రభువు తన ముందు 4 బ్రహ్మచారుల జోడీలు తెచ్చిపెట్టిన తర్వాత దాంట్లోని రకరకాలైన భోజన పదార్థాలు అంటే అన్నము, రొట్టెలు, నూక, చపాతీలు, కూరలు, వడలు విడివిడిగా తీసి పెట్టమని చెప్పారు. అప్పుడు చమత్కారం ఏం జరిగిందంటే, జోళీలు చిన్నవైన వాటిలోని వివిధ రకాలైన పదార్థాలు పర్వతంలా కుప్పలుగా పడ్డాయి. ఏ విధమైన పదార్థాలు తీస్తుంటే అవి బయటకు వస్తూనే ఉన్నాయి. వివిధ జాతుల వాళ్ళు వాళ్ళ స్వజాతి వాళ్లకు వడ్డిస్తూ నిలబడ్డారు. అన్నీ వడ్డించగానే అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ఇలా ప్రభువు నోటి నుండి వెలువడగానే భోజనానికి కూర్చోవాలని ఆజ్ఞాపించారు. అందరి భోజనాలైనా కూడా జోళీ పూర్వంలా నిండుగానే ఉంది. చివరికి ప్రభువు 5 ముద్దలు తీసుకొని ఆ బ్రహ్మచారులను భోజనం చేయమన్నారు. ఈ విధమైన చమత్కారం ప్రభువు సామర్థ్యం చూసి ఆభారావుతో పాటు ఉన్న మండలి ఆశ్చర్యచకితులయ్యి, కళ్యాణికి చెందిన మాణిక్య ప్రభు ఈయనే అని దృఢ సంకల్పం కలిగి కళ్యాణిలో ఇలాగే భక్తులు ఇక్కడికి రావటం మొదలయ్యి బాల్కీలో కూడా నిత్యశ్రీ నిత్యమంగళమైంది.
కళ్యాణ్ నుండి మాతృశ్రీ తాత్యా సాహెబ్ తన మండలితో ఇక్కడికి రావడం జరిగింది. ప్రభువు చనిపోయిన బాలుని బతికించడం మరియు 10 మంది భోజనాన్ని 4000 మందికి సరిపోయేటట్లు చేసిన విషయం అన్ని దిక్కులా వ్యాపించింది. దర్శనం కోసం వచ్చిన బ్రాహ్మణులకు ఇక్కడ ప్రభువు దర్శనమవగానే పరమానందం కలిగింది. ప్రభువు ఆయనకు వస్త్రాలు ఇచ్చి దరిద్రం నుండి ముక్తి కలిగించారు. బాల్కి దగ్గరలోని అరణ్యంలోని గుహలో ప్రభువు 1 సంవత్సరం వరకు సమాధి స్థితిలో ఉన్నారు. వెంకమ్మ అరణ్యములో సమాధి స్థితిలో ఉండడం జరిగింది అని కొందరు అంటారు. వెంకమ్మకు ప్రభువు యోగాసనాలు సమాధి గురించి చెప్పడం వల్ల ఆమెకు యోగ విద్య ప్రాప్తించింది. అది తెలిసి ఆమె సమాధి తీసుకుంది అంటారు. వెంకమ్మ శాశ్వత కృప సంపాదించిన వివరణ ముందు తెలుపబడుతుంది. వెంకమ్మ తపశ్చర్యతో రోజురోజుకు అధిక ప్రభావశాలి అవటం జరిగింది. గాలి, ఎండ, వాన, చలి వీటికి బాధపడక తపశ్చర్య ఫలప్రదం అవడం, కోరికలను జయించడం, రాగద్వేషాలను, అరిషడ్వర్గాలను జయించడం జరిగింది. తన దృఢ నిశ్చయంతో అన్ని వికారాలను జయించి క్రమంగా ఉన్నత స్థితి వైపు మెట్లు ఎక్కుతూ చివరికి పరమోన్నతమైన స్థానాన్ని అధిరోహించి దేవీ పదాన్ని పొందింది. ఈ హృదయమైన కథ ముందు వివరించబడుతుంది. 20వ భాగం సంగ్రమ్ ఖాన్, 72వ పేజీ. ముందుగా చెప్పుకున్నట్లు ప్రభు మండలి బాల్కీలో మహదానందంగా గడిపి చుడుగుప్పుకు చేరింది. ప్రభువు యొక్క రాకకు కారణమైన లింగాయత్ కులానికి చెందిన గృహస్థు చుడుగుప్పులో ఉండేవారు. ఈ గృహస్థుకి జనంతోనూ సర్కారులోనూ కూడా మంచి పేరు ఉండేది. ఈయన పేదలకు సహాయం చేస్తూ జనాన్ని శాసించేవారు. ఈయన శ్రీమంతుడు. వీరి వద్ద సిపాయిలు ఉండిరి. వీరి పేరు సంగ్రమరావు ఉండెను. కానీ సిపాయిలకు అధికారిగా ఉండడం వల్ల వారిని సంగ్రమ్ ఖాన్ అని పిలిచేవారు. అందువల్ల వీరు ఈ పేరుతో ప్రసిద్ధి వ్యక్తి అయ్యారు. ఆ కాలంలో సర్కారు బందోబస్తు తక్కువ. జనమును ప్రోగు చేసుకొని అవినీతితో సంపాదించడానికి అవకాశం ఉండేది. కానీ సంగ్రమ్ ఖాన్ అలాంటి వాడు కాదు. దుష్టుల భారీ నుండి ప్రజలను రక్షించుటకు తన ప్రాబల్యం ఉపయోగించేవారు. చెడు కార్యములు ఈయన చేసేవారు కాదు. అనాథులకు, దీనులకు సహకరించేవారు. అందుకని ప్రజలకు ఈయనపై అత్యంత గౌరవం ఉండేది. కానీ ఆయన దురదృష్టవశాత్తు మలేరియా జ్వరంతో శక్తిహీనులయ్యారు. అన్ని సౌఖ్యాలు ఉన్నా శారీరకంగా పీడింపబడుచుండెను. అనేక రకాలైన ఔషధాలు తీసుకున్నా తగ్గుముఖం పట్టలేదు. చివరికి ఒక మాంత్రికుడు, ఇది పిశాచ బాధ, ఈ బాధకు ఉపశమనంగా నిత్యం శంకరుని రుద్రాభిషేకం చేసి బేదలకు అన్న సంతర్పణ చేయమని చెబితే అలాగే మొదలుపెట్టి నిత్యం క్రమానుసారంగా శంకరు ఉపాసన చేశాడు. కానీ దీనివల్ల కూడా ఏం తేడా కనిపించలేదు. చివరికి శంకరుడు అతనికి స్వప్నములో కనిపించి, ఈ పీడా నుండి నీవు విముక్తి పొందాలంటే మాణిక్య ప్రభు చరణ తీర్థం కొన్ని రోజులు తీసుకో. ఈ ఈశ్వర ఆజ్ఞపై విశ్వాసంతో మాణిక్య ప్రభు కోసం వెతకసాగాడు. తన పరివారంతో బాల్కీ అరణ్యములో ప్రభువుగా ఉన్నట్లు తెలుసుకొని అక్కడకు బయలుదేరారు. ప్రభు సన్నిధికి వెళ్ళి పూర్తి వృత్తాంతము తెలియచేయడానికి ముందే ప్రభువుకి తెలిసి శంకరుని ఆజ్ఞ మాకు శిరోధార్యము, మీ రాక కోసమే ఇక్కడ కూర్చొని ఉన్నాము అన్నారు. ఇది విని సంగ్రమ్ ఖాన్ ఆనందముతో తన కోరిక నిస్సంశయంగా తీరుతుందని అనుకున్నారు. ప్రభువు యొక్క సర్వోపచార పూజ చేసి ప్రభువుని చుడుగుప్ప రావలసిందిగా విన్నవించుకోగానే ప్రభువు అతని కోరిక మన్నించి చుడుగుప్పకి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో ప్రభువు అలంకరించిన పల్లకీలో కూర్చొని వెళ్లేవారు. ప్రభువుకి అతిథి సత్కారాలు చేసి అపూర్వ సమారంభంతో పూజ చేశారు. పూజ అయిన తర్వాత చరణతీర్థం తీసుకున్నాడు. ఆ రోజు ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున
భోజన సమారంభం జరిగింది. వచ్చిన బ్రాహ్మణులకు భోజనం చేయించి అందరికీ రూపాయి దక్షిణగా ఇచ్చి బ్రాహ్మణులు వండిన అన్నాన్ని తాను కూడా ప్రసాదంగా తీసుకున్నాడు. ఈ విధంగా ప్రభువు అక్కడ ఉన్నన్ని రోజులు పూజ, అన్న సంతర్పణ జరిగి సంగ్రమ్ ఖాన్ పూర్తిగా రోగ విముక్తుడయ్యాడు. అప్పుడు అతనికి ప్రభువుపై భక్తి ఎక్కువైంది. ఇది అతని కులంలోని వారికి నచ్చలేదు. ఈ విషయమే అందరూ ఇతనిని తప్పు పట్టసాగారు. కానీ అతను ఎవరినీ లెక్క చేయలేదు. ప్రభువు కూడా నీ కులం వారికి తగినట్లుగా నడవాలని చెప్పారు. చివరికి తన వాళ్ళందరినీ భోజనానికి పిలిచి వారి ఇష్టప్రకారంగా స్వయం పాకం చేయించాడు. తర్వాత లింగాయత్ ధర్మానుసారంగా ప్రభువుకు పూజ చేయగానే అక్కడ ఉన్న అందరికీ ప్రభు స్థానములో బస్వేశ్వరుని రూపం కనిపించింది. అప్పుడు అందరూ భక్తితో హారతి చేసి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈ ఘటనకు గుర్తుగా ప్రభు ఆ గ్రామములో అఖండేశ్వర మహాదేవుడిని స్థాపించారు. ఆ సమయంలో పెద్ద సమారాధన జరిగి అందరికీ ఆనందం కలిగింది. శంకరుని హారతి ప్రభు ఈ ప్రదేశంలోనే రచించారని అంటారు. ప్రభు పూజా సమయంలో ప్రభు చేసిన బస్వేశ్వరుని అష్టకము ఇక్కడ ముందుగా పాడారని చరిత్రకారులు వ్రాశారు. సంగ్రమ్ ఖాన్ తన భూమిలో నుండి పెద్ద భాగమును ప్రభువు పేర వ్రాసి ఇచ్చారు. అది ఇప్పటికీ సంస్థానము ఆధీనములో ఉంది. రెండో రోజు పారాయణము 73వ పేజీ. 21వ భాగము తీర్థాటనము 74వ పేజీ. ప్రభువు కీర్తి విస్తరిస్తూ పోయింది. బెల్లానికి చీమలు ఎలా అంటుకొని ఉంటాయో అలా ప్రభు సన్నిధిలో జప సమూహము ఎప్పుడూ ఉండేది. ఈ పెరిగే జన సమూహానికి అడ్డుకట్ట వేయాలనే కారణంతో ప్రభువు దూర ప్రదేశానికి తీర్థాటనము చేయాలని నిర్ణయించుకున్నారు. తనతో పాటు ఉన్న మండలిని కళ్యాణికి పంపించి 2 శిష్యులను మాత్రం తీసుకొని నడుచుకుంటూ దూర ప్రదేశాలకు బయలుదేరారు. ఆ సమయంలో వెంట ఉన్న శిష్యుల పేర్లు ఎక్కడా కూడా వ్రాయలేదు. దీనివల్ల ఎవరో కొత్తవారే ఉంటారని అనిపిస్తుంది. మణిచూల పర్వతంపై ఉన్న చాళికాపురం, మైలారు ఈ 2 క్షేత్రాలు ప్రభువు పునీతం చేశారు. చాళికాపురంలో ప్రభు సాక్షాత్తు రామదాసు మారుతీరాముడయ్యారు. భజన, పూజ, హారతి హనుమంతుడిపైనే జరిగేవి. ప్రభు సహజస్ఫూర్తితో పాడిన పదాలు, అష్టకాలు, హారతి కలిసి శనివారం భజన అయింది. చాళికాపురం మారుతి సామర్థ్య వర్ణన వీటిలో వివరించబడింది. మైలారులో ఖండేరాయుని పూజ జరుగుతుంది. ఇక్కడ ఖండోబా యొక్క సంపూర్ణ వర్ణన ఆదివారం భజనలో చేయడం జరిగింది. ముందు ప్రభు శంకర స్వరూపుడయ్యి ఆ స్వరూపము యొక్క భజన తయారైంది. బాల్కీ నుండి ప్రభువు బయలుదేరి పల్లి వైద్యనాథ్కు చేరుకున్నారు. ఇక్కడ కొన్ని రోజులు గుప్తంగా గడిపి సోమవారం భజన తయారు చేశారు. తర్వాత తుల్జాపూర్ భవానీ వద్దకు వచ్చారు. ప్రభు భవానీతో ఎలా తాదాత్మ్యం అయ్యారో మంగళవారం భజనలో సహజంగా కనిపిస్తుంది. ప్రభువు ఎంత గుప్త రూపంతో వెళ్లినా వారి తేజస్సు కప్పి ఉండేది కాదు. ప్రభువుని ప్రథమంగా చూడగానే ఎవరో దివ్య శక్తి సంపన్నులైన మహాత్ముడని చూసేవాళ్లకి తెలిసేది. చిన్నప్పటి నుండి అరణ్యములో ఉండి ప్రకృతితో మమేకమయ్యే విద్య ప్రభువుకి అవగతమవడం వల్ల మార్గములో ప్రభువుకి ఎప్పుడూ కష్టం కలగలేదు. చలి, గాలి, ఎండ, వాన ఇలాంటి పంచభూతాల నుండి కలిగే బాధలకు భయపడలేదు. తుల్జాపురు నుండి ప్రభువు మండలి పండరీపురం వెళ్ళింది. ఊరి దగ్గరికి వెళ్ళగానే చంద్రభాగా నది పొంగుతూ కనిపించింది. నది దాటి అవతలికి ఎలా వెళ్లాలని శిష్యులు చింతించసాగారు. రెండవ రోజు పారాయణము 75వ పేజీ. ప్రభువు నవ్వుతూ నిలబడి ఉన్నారు. ఇంతలో ఒక నావికుడు వాళ్లను పిలుస్తూ, మీరు చింతించకండి, మీ అందరినీ నా నావలో అవతల ఒడ్డుకు చేరుస్తాను. ఇవల ఒడ్డున ఉండడానికి స్థలం లేదు అంటూ నావలో కూర్చొని సురక్షితంగా అందరూ ఆ తీరానికి చేరుకున్నారు. దిగిన తర్వాత చూస్తే ఆ నావ లేదు, నావికుడు లేడు. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. చంద్రబాగే తీరీ జాత పూర్ణ ఆలీతి సరిత మగ పండరీస స్వయం దత్త మానవ రూపే ఉతరోని నేయి. అర్థం: చంద్రభాగా తీరానికి వెళ్ళగానే నదికి వరద వస్తే పండరీనాథుడే స్వయంగా దత్తుడై వచ్చి మానవ రూపం ధరించాడు. ఇలా మనోహర మాణిక్య ప్రభు వ్రాశారు.
ఆ వైపుకు వెళ్లిన తర్వాత ఇసుక తిన్నెలో భజన చేస్తూ 5 రోజులు నివసించిన తర్వాత పండరీనాథుని దర్శించుకోవడానికి ప్రభువు ఒక్కరే ఎవరికీ తెలియకుండా వెళ్లారు. మహాద్వారంలోంచి వెళ్లే సమయములో చండాలుని రూపంలో వెళ్లారని చరిత్రకారులు వ్రాశారు. తలకు చిరిగిన గుడ్డ, పేలికలతో మురికితో నిండిన శరీరం కలిగి గుడిలోనికి ప్రవేశించబోయారు. అక్కడ ఉన్న అర్చకుడు ప్రభువుని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ప్రభువు నొచ్చుకొని పోవడానికి ప్రయత్నిస్తే, ప్రభువు చొచ్చుకొని అంటే తోసుకొని వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు కొట్టసాగారు. అంతలో పాండురంగని మెడలో హారం ఆ చండాలని మెడలో కనిపించింది. మరియు పాండురంగని మూర్తి గజగజా వణికింది. దాంతో పూజారి భయభీతుడయ్యాడు. ఇదేమి చమత్కారం! సమూహములో ప్రభువును చూసిన ఒక మనిషి అరుస్తూ చెప్పసాగారు, కళ్యాణికి చెందిన మాణిక్యు ప్రభు ఈయనే అనగానే ప్రభువు రాక పూర్వం ప్రభు కీర్తి విని ఉండడం వల్ల అక్కడే ప్రభువు కనిపించగానే అందరూ ఆనందభరితులయ్యారు. ఎవరైతే ప్రభువును కొట్టారో ఆయన ప్రభువు కాళ్లు పట్టుకొని దండ ప్రణామాలు చేశారు. తర్వాత ప్రభువు పాండురంగని దర్శించుకొని ఆనందంతో కొన్ని పదాలలో ఇలా వర్ణించారు. కడకడోని మాణికదాస విట్టలాసి బేటలే. ఈ కలయిక అపూర్వం. దీనివల్ల వాతావరణం ఉల్లాసభరితమైంది. ప్రభువు ముందుగా పండరీపురంలోని గోపాలపురంలో నివసించారు. అక్కడ నుండి ప్రియమైన భక్తుల కోరిక ప్రకారంగా అనేక ప్రదేశాల్లో నివసించారు. దాదా మనోహర్ బడవే అనే భక్తుడు ప్రభువుని తన ఇంటికి భక్తితో తీసుకువెళ్ళాడు. పండరిలో ఉన్నప్పుడు ప్రభువు పాండురంగని రూపంలో కనిపించేవారు. ఇక్కడ ఉన్నప్పుడు అనేక పదాలు, అష్టకాలు, హారతి, సేజహారతి రచించి పాండురంగనికి మహాపూజ చేసేవారు. ప్రభువు కీర్తి అన్ని ఊళ్ళల్లో వ్యాపించి జనం దర్శనానికి రాసాగారు. ఈ విధంగా కొన్ని రోజులు భజనానంద క్రీడల్లో కాలం గడిచింది. సాంప్రదాయిక బుధవారం భజనలో ముఖ్య దైవము పాండురంగుడయ్యి పదం, అష్టకం, హారతి భజనలో ప్రభువు రచించడం జరిగింది. పండరి నుండి ప్రభు మండలి పూనా మార్గములో ఉన్న గిరినారు పర్వతానికి వెళ్ళింది. పూనాలో జంగిలీ మహారాజ్ ప్రభువుకి ఆశ్రయం ఇచ్చారు. ప్రభువు మరియు జంగిలీ మహారాజు యొక్క ఏకాంతవాసము ఎన్నో రోజులు జరిగేదని అక్కడ నివసించిన ఒక వృద్ధుడు చెప్పారు. గిరినారు పర్వతంపై ప్రభువు కొన్ని రోజులు ఉన్నప్పుడు దత్తాత్రేయుని స్థానము అవడం వల్ల గురువారం భజన గిరినారు నివాసం యొక్క స్మృతితో రచించారు. పూనా నుండి శిష్యులనందరినీ తిరిగి వారి నివాసాలకు పంపించి ఒక్కరే ముందుకు తీర్థాటనకు బయలుదేరారు. ఉత్తరం వైపు తీర్థయాత్ర అత్యంత కష్టతరమవడం వల్ల తనతో పాటు నడవటం ఎవరికీ సాధ్యం కాదని, ఎవరికీ కష్టం కలిగించకూడదని వారిని తిరిగి పంపించి ఉత్తర దిశలోని ప్రయాగ, కాశీ, గయా, హరిద్వార్, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించుకొని దక్షిణ దిక్కుగా బయలుదేరారు. దక్షిణ దిక్కున ఉన్న మాకురి క్షేత్రం, జగన్నాథపురి అయిన తర్వాత దక్షిణ భాగంలోని వెంకటగిరిపై వెంకటేశుని తిరుపతి వద్ద కొన్ని రోజులు నివసించారు. ఆ సమయంలో వెంకటేశునిపై పదాలు, అష్టకము, హారతి మొదలైనవి తయారయ్యి అది శుక్రవారం భజనగా రూపొందింది. ఈ విధంగా తీర్థాటనము ముగిసిన తర్వాత గాన్గాపూర్కి ప్రభువు చేరుకున్నారు. నృసింహవాడి, కోల్హాపూర్, ముదోల్ సంస్థానములలో కూడా ప్రభువు నివసించారని కొందరు చరిత్రకారులు వ్రాశారు. అంటే ప్రభువు సుమారు అన్ని మహిమాన్విత క్షేత్రాలను దర్శించారు. శారీరక కష్టం సహించే శక్తి ప్రభువుకు ఉన్నట్లు ఎవరికీ ఉండేది కాదు. గాన్గాపురంలో ఉన్నప్పుడు భక్తజన సమూహం పెరగసాగింది. ఇది చూసి ప్రభు తిరిగి కళ్యాణికి వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండాలని అనుకున్నారు. అకస్మాత్తుగా ప్రభు తిరిగి రాగానే కళ్యాణ్ గ్రామం ఆనందభరితమైంది. ఇంటి వాళ్ళు సంతోషం పట్టతరము కాలేదు. శిష్యులందరూ చేరుకొని పురంలాగా నిత్యశ్రీ నిత్యమంగళం మొదలయ్యింది. ప్రభు తీర్థాటనకు వెళ్ళినప్పుడు ఇంటి యోగక్షేమాలు యోగ్యంగా ఉండేవి. చిదంబర్రావు తాలూకుదారు యొక్క పిలుపు మేరకు తాత్యా సాహెబ్ హైదరాబాదుకు వెళ్లి ఉండిరి. ఆయనకు బహుమానంగా చాలా ధనం లభించింది. ప్రభు పరంపరానుసారంగా తాత్యా సాహెబ్ ఔదార్యంగా వ్యవహరించేవారు. తాత్యా సాహెబ్కు పారసీ, సంస్కృతి విద్యలో పాండిత్యము, వేదాంత విద్యపై అభిలాష ఉండేది. గురుగీతపై జ్ఞానశిఖ అని పేరు గల గ్రంథము వ్రాశారు. ఇది ముద్రించడం కూడా జరిగింది.
అనిర్వచ్య అనే పేరు గల గ్రంథము స్వతంత్ర వేదాంతంపై వ్రాయబడింది. సంప్రదాయిక భజన యొక్క పరంపరను వీరు ప్రారంభించారు. వీటిలో తాత్యాసాహెబ్ వ్రాసిన పదాలు కూడా ఉన్నాయి. తన విద్యుత్తుతో వ్యవహారిక చాతుర్యంతో జనములో ఆధారణులయ్యారు. దాదాసాహెబ్ మౌని, తపస్వి, అందువల్ల ఇంటి బాధ్యత తాత్యాసాహెబ్కు అప్పచెప్పారు. ఆయన ఎలాంటి విషయాలు పట్టించుకునేవారు కాదు. శిష్యమండలికి ఏదైతే సాధనా మార్గాన్ని ప్రభువు చూపించారో దాన్ని భక్తితో పాటించి వృద్ధి చేశారు. ఆ సమయానికి వెంకమ్మ యొక్క సమాధి యోగము కూడా చివరి దశకి చేరుకుంది. తన ఇంట్లో అన్ని వ్యవహారాలు సక్రమంగా జరుగుతుండటంతో ప్రభువుకి సంతోషం కలిగింది. శిష్య బృందానికి ఏదైనా సాంప్రదాయిక పద్ధతి నేర్పించాలని ప్రభువు ఆలోచించేవారు. దానికి ఒక స్వరూపం ఇవ్వడానికి అనుకూలమైన సమయం కళ్యాణ్లో కలిసి వచ్చింది. ఒకరోజు మంచంపై ప్రభువు పడుకొని ఆత్మానందములో లీనమై ఉన్న సమయంలో తాత్యాసాహెబ్ మనసులో ప్రభు బిరుదావళి రూపొందింది. తర్వాత అది వ్రాసుకొని ప్రభు దర్శనం వచ్చిన శాస్త్ర పండితులకు చూపించారు. అందరికీ అది నచ్చి ప్రభువుకి అర్పణ చేశారు. కళ్యాణులో గాదీ స్థాపన చేసినప్పుడు ఈ బిరుదావళి గర్జించిన స్వరంతో ఉల్లాసంగా స్తుతించారు. తాత్యా మహారాజు తన దేహాన్ని మరిచి మనసులో ప్రభువుతో తాదాత్మ్యం చెందారు. ఆ స్థాపన సమయంలో దేవతలు వచ్చి ప్రభువును బిరుదావళితో జయ జయ ధ్వానాలు చేశారు. మాణిక్య ప్రభు చరితామృతము 77వ పేజీ పూర్తి. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 78వ పేజీ 2వ రోజు పారాయణము. ఈ విషయం తాత్యాసాహెబ్బు అతహకరణలో తిరగసాగింది. ఈ బిరుదావళి భక్త కార్య కల్పద్రుమ మాణిక్యనగరులో గాదీ స్థాపించిన తర్వాత మొదలు పెట్టబడిందని అంటారు. కొన్ని రోజులు కళ్యాణులో నివసించిన తర్వాత మణిచూల పర్వతంపై మిగిలిన స్థలాలను దర్శించాలని ప్రభువు శిష్యులను వెంటబెట్టుకొని గొట్టంగొట్టి అరణ్యానికి వెళ్ళారు. కరకనళ్ళిలో ఉన్న బక్కప్రభువు సమాధికి పూజ చేసి హారతి అష్టకం పదాలు రచించారు. అక్కడ జనసముదాయం కూడా ఎక్కువగా ఉండేది. తొందరలో యుద్ధం జరగటానికి అవకాశం ఉందన్న వార్త వ్యాపించింది. అందరికీ చింత మొదలైంది. ఆ యుద్ధ ప్రభావం మన వైపు రావచ్చని ప్రభువు భక్తులకు ధైర్యం ఇవ్వడానికి శటకాలు, యోగదండములు తయారు చేయాలని ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారంగా యోగదండములు తయారయ్యాయి. ప్రభువు చేతితో యోగదండము దొరికిందంటే సర్వ ఆపదలు దూరమవుతాయని భక్తులకు నమ్మకంగా ఉండేది. శటకా తీసుకొని పూజ గదిలో పెట్టి పూజ చేయటం వలన సర్వ అరిష్టాలు దూరమయ్యి సౌఖ్యం లభిస్తుందని భక్తులకు నమ్మకం కలగడం వల్ల అడిగిన వాళ్ళందరికీ శటకా ప్రసాదంగా ఇచ్చేవారు. సాధారణంగా అవి దొరికేవి కావు. ప్రభువు తన సామర్థ్యంతోనే ఇచ్చేవారు. అప్పుడు వారి సామర్థ్యంతో తయారైన 1000 యోగదండములు ఇప్పటికీ సంస్థానంలో ఉన్నాయి. వాటిని గదిలో ఉంచి పూజింపబడుతున్నాయి. ప్రభు కరస్పర్శ తగిలిన యోగదండములు అవడం వల్ల వాటిలో సర్వ సంకటాలు దూరం చేసే సామర్థ్యం ఉందని భక్తుల భావన. కరకనళ్ళిలో కొన్ని రోజులు ఉన్న తర్వాత ప్రభు రేకుళిగా వచ్చారు. గోపాల్ బువా బ్రహ్మచారి ఇక్కడే ప్రభువును కలిశారు. గోపాల్ బువా తండ్రి బక్కప్రభు భక్తుడు. ఒక ప్రభువు వద్ద ఉన్న విశ్వాసపాత్రమైన 2 కుక్కలు తనకు పుత్రులై పుట్టారని ఆయన నమ్మకం. ప్రభువే బక్కప్రభువు అవతారమని ఆయన భావన. అందుకని గోపాల్ బువాను ప్రభువుతో శిష్యునిగా పంపించాడు. గోపాల్ బువా దృఢకాయుడయ్యి యవ్వనంలో ఉండెను. జీవితకాలమంతా బ్రహ్మచారిగానే ఉండెను. ఈయన వంశము ఇప్పుడు రేకుళిగాలో ఉంది. వీరికి ప్రభు భక్తి ఎక్కువ. తర్వాత అన్ని పర్యటనలలో గోపాల్ బువా ప్రభువుతో ఉండేవారు. ఆయన శక్తి అపారము. ఒకసారి ప్రభువుని వీపుపై ఎక్కించుకొని సుమారు 5 కోసులు నడిచారని చెబుతారు. మాణిక్య ప్రభు చరితామృతము 79వ పేజీ 2వ రోజు పారాయణము 22వ భాగము. కేతకీ సంఘము.
రేకులిగి నుండి ప్రభు కేతకి సంగమమునకు వచ్చారు. ఇది ఒక ప్రాచీన క్షేత్రము. ఇక్కడ శంకరుని లింగము, శంకరునికి మొగిలి పువ్వుతో పూజించటం నిషిద్ధం. కానీ ఇక్కడ దానితోనే పూజించబడుతుంది. కేతకి అంటే మొగిలి పువ్వు. ఆ పువ్వుకి శంకరుని పూజకు స్థానం లభించిన కథ ఇలా ఉంది. ప్రభువు ఇక్కడికి వచ్చినప్పుడు అశ్వత్థ వృక్షము కింద లింగము ఆకులతో కప్పబడింది. దానిని ప్రభువు బయటికి తీశారు. పూర్తి కప్పబడిన లింగము ప్రభువుకి ఎలా కనిపించిందో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు ప్రభువు మొగలి కేతకీ పూలను తీసుకురమ్మని చెప్పారు. ఆ కాలం కేతకీ పూలు పుష్పించే ఋతువు కాదని, ఎక్కడా దొరకదని చెప్పారు. అవి లేకపోతే పూజ జరగటం అసఖ్యమవడం వల్ల వాటి గురించి తీవ్రంగా ప్రయత్నం చేశారు. అందరికీ చింత కలగసాగింది. అంతలోనే ఒక లింగాయతు తలపై ఒక మూటతో వచ్చి ప్రభువు ముందు కేతకీ పుష్పాలను గుమ్మరించడం జరిగింది. అప్పుడు ప్రభువు ఆయనను సన్మానించి పంపివేశారు. తను ఎవరో, ఎక్కడి నుండి వచ్చారో అడగాలని ఆయన వెనక వెళితే ఆయన అదృశ్యమయ్యారు. ఇది అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ప్రభువు సంగమంలో నివసించే దేవాలయ కుండం బాగు చేయించారు. ప్రభువు ఇక్కడ నివసించడం వల్ల ఆ క్షేత్రం నందనవనంలాగా శోభించింది. జనసమూహంతో నిండి ప్రభువు యొక్క జయ జయధ్వానాలు మిన్నుంటాయి. ఈ విధంగా ప్రభువు లీలలు సంగమములో జరుగుతుండగా కాశీక్షేత్రములో ఒక బ్రహ్మచారి తన గురువుకి వచ్చిన కుష్ఠరోగం నివారించాలని అనేక ఉపాయాలు చేసినా ఆ వ్యాధి నయం కాలేదని చింతామగ్నుడై ఉంటే కాశీ విశ్వనాథుడు స్వప్నములో కనిపించి, కేతకీ సంగమములో నా అవతారం మాణిక్య ప్రభు రూపంలో ఉన్నారు. అక్కడికి వెళ్లి సేవ చేసి తీర్థప్రసాదాలు తీసుకుంటే రోగ నివారణ అవుతుంది అని చెప్పారు. విశ్వేశ్వరునిపై నమ్మకంతో సంగమమునకు చేరుకున్నాడు. ప్రభు దర్శనం చేసుకోగానే నమ్మకం కలగలేదు. ఆయన ఎవరో పిచ్చివాడుగా అనిపించాడు. ఇతరులు ప్రభు యొక్క గుణవర్ణన చేసినా కూడా నమ్మకం కలగక నిందించడం ప్రారంభించాడు. ఆ విధంగా 20 రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఎప్పటిలాగే ఈశ్వరుని పూజ చేస్తున్నాడు. అతనికి శంకరుని స్థానములో ప్రభు స్వరూపం కనిపించింది. అయినా నమ్మకం కలగక ప్రభు వంటి పిచ్చివాడు తన గురువు వ్యాధి ఎలా నయం చేస్తాడు అని సంశయించినప్పుడు సంగమేశ్వరుని రూపం విగ్రహమయ్యి, మూర్ఖ, ఇలా సంశయాగ్రస్తుడువైతే నీ గురువు వ్యాధి నయం కాకపోగా తిరిగి నీ ప్రాణాలు పోతాయి అని వినిపించగానే పశ్చాత్తాపంతో ఏడవసాగాడు. పూజారి ఇది విని ఆయనను సమాధానపరిచి అయిందేదో అయ్యింది. ప్రభువును శరణు వేడుకొని అపరాధాన్ని మన్నించమని ప్రార్థించుకోమన్నాడు. ఆ ప్రార్థన విని ప్రభువు మాలాంటి పిచ్చివాళ్లతో వ్యాధి ఎలా నయమవుతుంది అన్నారు. ఇది వినగానే ఇంకా ఏడుస్తూ ప్రభువు కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకున్నాడు. ప్రభువు క్షమించకపోతే ప్రాణత్యాగం చేస్తానన్నాడు. ఇది విని ప్రభువుకి దయ కలిగి క్షమించి అతనికి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఏ రోజైతే బ్రహ్మచారికి ప్రసాదం దొరికిందో ఆ రోజే కాశీక్షేత్రంలో అతని గురువుకి వ్యాధి నయమైందని ఉత్తరము వచ్చింది. కొన్ని రోజులు ఆ బ్రహ్మచారి ప్రభు సేవ చేసి తిరిగి కాశీక్షేత్రానికి వెళ్ళిపోయాడు. ప్రభువు సంగమేశ్వరులో ఉన్నప్పుడు మీర్జా హసన్ బేగ్ అనే ముస్లిం ప్రభువు వద్దకు వచ్చాడు. ప్రభు దర్శనం అవగానే ప్రభువుపై గురి కుదిరి ప్రభు భక్తుడయ్యాడు. ప్రభువుకి వస్త్రాలను సమర్పించి ప్రేమతో పూజ చేశారు. ఆయన భక్తికి సంతుష్టుడయ్యి తీర్థప్రసాదం ఇచ్చి, ముందు ముందు అధికారము పెరిగి నీకు జీవితంలో సుఖప్రాప్తి కలుగుతుంది అన్నారు. అన్నట్లుగానే ఆయనకు ప్రమోషన్ దొరికి మంచి స్థితిలో ఉండిరి. తర్వాత ఆయన అమరణాంతం ప్రభు సేవ చేశాడు. అంటే ఆయన చనిపోయే వరకు ప్రభు సేవ చేశాడు. తన సంపాదనలో 4వ భాగం ప్రతి సంవత్సరం ప్రభువుకి సమర్పించాడు. సాంబశాస్త్రి సోమయాజితో మిగతా మండలి ప్రభువు గాది స్థాపించవలసిందిగా కోరినందున ప్రభువు గాది స్థాపన చేశారు. అప్పటి నుండి గాది పూజ జరుగుతూ జోళీ తిరుగుతుంది. ఇక్కడికి న్యాల్కల్కు చెందిన అన్నారావు దేశ్ముఖ్ ప్రభు దర్శనానికి వచ్చారు. ఆయన దేశ్ముఖ్ హోదా కలిగి ఉండేవారు.
ప్రభువును న్యాల్కల్కు ఆహ్వానించడానికి ఈయన తనతో పాటు మేనా, పల్లకి, గుర్రాలు, ఏనుగులు తీసుకొని వచ్చారు. అది చూసి ప్రభువు, మేము గోసాయిలము, మాకు ఈ ఆడంబరమంతా ఎందుకు అన్నారు. కానీ ఆయన మళ్ళీ విన్నవించుకోగానే పల్లకీలో కూర్చొని బయలుదేరారు. పెద్ద ఊరేగింపుతో తమ ఊరికి తీసుకొని వెళ్ళి ప్రేమతో పూజ చేశారు. ఈ న్యాల్కల్ దేశముఖ్ ఇంటి వాళ్ళు ప్రభు భక్తులయ్యారు. వాళ్ల వంశస్థులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం మాణిక్యనగర్కు వచ్చి సేవ చేస్తూ ఉంటారు. 2వ రోజు పారాయణము 81వ పేజీ 23వ భాగం. ఝరుని నృసింహ క్షేత్రము. ప్రభువు మండలి న్యాల్కల్కు వచ్చిందని బేదర్ ప్రజలకు తెలియగానే ఉత్కంఠతతో ఉన్న హిందూ, ముస్లిం ఇంకా అనేక ధర్మాల ప్రజలు ప్రభు దర్శనం చేసుకోవాలనుకున్నారు. అందుకని ప్రభువును బేదరుకు తీసుకురావాలని ఆలోచించి స్వాగత సత్కారాలు తయారు చేసి ప్రభువుని న్యాల్కల్ నుండి బేదరుకు తీసుకువెళ్లారు. అప్పుడు బేదరులో చాలామంది శ్రీమంతులు ఉండేవారు. దేశ్ముఖ్, సర్ దేశ్ముఖ్, అనేక జాగిరిదార్లు, నవాబులు, ఫిరిజాదేలు ప్రభువు పాదధూళి తమ నగరములో పడాలని అనుకునేవారు. బేదరు నగర ఇతిహాసం ప్రసిద్ధమైనది. ఒక కాలములో ఇది నవాబు బాదుషాల ప్రముఖ రాజధాని నగరంగా ఉండేది. ప్రజలు ధార్మికంగా ఉండేవారు. బేదర్ను పూర్వకాలములో విదురానగరము అనేవారు. మణిచూల పర్వతంపై ఇది ప్రముఖ నగరం. బేదర్ కోట చూడదగ్గ ప్రదేశం. బీజాపూర్ కోటలో ఉన్నటువంటి చిన్న ఫిరంగి బేదర్ కోటలో ఇప్పటికీ కనిపిస్తుంది. నిజాం నవాబులు రాజ్యం చేయడం వల్ల బేదర్ జిల్లా అయింది. పూర్వవైభవం పూర్తిగా నశించడం వల్ల ఇప్పుడు దీనస్థితికి చేరుకుంది. కోటలాగే ఇతర కట్టడాలు కూడా పాడుబడి కనిపిస్తాయి. ఆ సమయంలో బేదర్ ప్రజలు ఇప్పటికంటే సంపన్నులయ్యి ధర్మపరాయణులయ్యి ఉండేవారు. ప్రభువుపై అందరికీ భక్తి ఉండేది. సజ్జనులతో పాటు దుర్జనులు కూడా ఈ ప్రదేశంలో ఉండేవారు. దుర్జనుల దుష్ట ప్రవర్తనను రూపుమాపే ఆలోచనతో ప్రభువు మనసులో బేదర్కు వెళ్లాలని ఉండేది. ఇంతలోనే సన్మాన పూర్వకంగా తీసుకువెళ్తామని వాళ్ళు రాగానే వాళ్ల విన్నపాన్ని మన్నించి వారితో వెళ్లడానికి అంగీకరించారు. న్యాల్కల్ నుండి మండలి బయలుదేరిన తర్వాత మధ్యలో ఉన్న గ్రామాల్లో ప్రజల విన్నతి ప్రకారం విశ్రాంతి తీసుకుంటూ మండలి బీదర్ వైపు బయలుదేరింది. మేనాతో పాటు ఏనుగులు, గుర్రాలు మరియు సిపాయిలు ఉండేవారు. త్రోవలో ప్రభు యొక్క జయ జయ ధ్వానాలతో మండలి బేదరుకు 3 మైళ్ళ దూరానికి వచ్చింది. అక్కడ నుండి బేదర్ వైపు వెళ్లకుండా బోయిల కాళ్ల వారి ప్రమేయం లేకుండా వేరొక వైపుకు తీసుకువెళ్ళాయి. అక్కడ నుండి బేదర్ వైపు వెళ్లకుండా బోయిల కాళ్ళు వారి ప్రమేయం లేకుండా వేరొక వైపుకు తీసుకువెళ్ళాయి. ఏదైనా అదృశ్య శక్తి తమను వేరొక మార్గానికి తీసుకువెళ్తుందేమోనని బోయిలకు అనిపించింది. ఇంతలో మార్గానికి అడ్డంగా ఒక పెద్ద పాము పడి ఉండటం చూసి బోయిలు భయపడిపోయారు. వాళ్ళు అడుగు ముందుకు పడలేదు. అది చూసి శిష్యుల విషయం ప్రభువుకి తెలియచేశారు. ప్రభువు ఆ భుజంగం వైపు చూసినప్పుడు ఆ భుజంగం పడగ విప్పి నిలబడి ఉంది. ప్రభువు దాని వైపు చూడగానే పడగ కిందకి వంచి ముందుకు నడవటం ప్రారంభించింది. శిష్యులకు భయపడవద్దని చెప్పి, ఈ సర్పము ఎవరికీ ఆపద కలిగించడానికి రాలేదు. మీరు ఎవరూ దాని దారికి వెళ్ళవద్దు. మీరు ఆ పాము చూపించిన దారిలోనే మేనాను తీసుకువెళ్ళండి అని ప్రభువు అన్నారు. అంతేకాక బేదరు వెళ్ళడానికి పూర్వం వారి వద్దకు తాము రావాలని ఎవరైనా సిద్ధపురుషులు సర్పం రూపంలో వచ్చి పిలుస్తున్నారా అనుకొని మనం ఆ దారిలోనే వెళదాము అని ప్రభువు అనగానే అందరూ ధైర్యంతో మేనాతో పాటు నడుస్తుండగా పల్లకి ఝరుని నృసింహక్షేత్రం వద్దకు రాగానే ఆ సర్పం మాయమైపోయింది. అప్పుడు ప్రభువు ఝర్నీ వద్ద కొన్ని రోజులు ఉండాలని నిశ్చయించుకున్నారు. ఆ స్థానం ప్రేక్షణీయ స్థలం. ఇక్కడ నృసింహస్వామి మూర్తి ఉంది. ఇది చీకటి గుహలో ఉంటుంది. గుహ 1 పర్లాంగు దూరం ఉంటుంది. గుహ మార్గం సరళంగా లేదు. లోపల దీపం లేకపోతే చీకటిమయంగా ఉంటుంది.
గుహలో నుండి ఎప్పటికీ నీరు బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. నడుము వరకు నీరు అన్ని కాలాల్లో ఉంటుంది. దేవుని వద్దకు నడుములోతు నీళ్లల్లో వెళ్లాల్సి వస్తుంది. దేవుని వద్దకు వెళ్ళగానే మెట్లు ఉన్నాయి. కూర్చోవడానికి వీలుగా కొంత స్థలం ఉంటుంది. ఎడమ కుడి దిక్కుల నుండి కమాన్లు ఉన్నాయి. ముందు కమాన్లో నరసింహమూర్తి, దాని ముందు నంది ఉంది. కొత్త వాళ్ళు వెళ్తే ముందు భయపడతారు. లోపలికి వెళ్లి మూర్తిని చూడగానే నిర్భయులవుతారు. గుహ నుండి ఏదైతే జలప్రవాహం ఉందో అది నృసింహుని చరణాల నుండి ప్రవహిస్తుందని అంటారు. ఈ స్థానము పవిత్రమైనది అవటం వల్ల ఎలాంటి అనుష్ఠానము అయినా వెంటనే సఫలం అవుతుందని ప్రజల నమ్మకం. ఈ పవిత్ర స్థలం యొక్క మహత్యం తెలుసుకొని ఔరంగజేబు ఈ స్థలాన్ని ధ్వంసం చెయ్యలేకపోయాడని అంటారు. ఇక్కడ పక్కన మసీదు మాత్రం కట్టించాడని అంటారు. చుట్టుపక్కల చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. రెండో రోజు పారాయణము 83వ పేజీ. రకరకాల చెట్లతో ఈ స్థలానికి విలక్షణ శోభతో పాటు నీరు పుష్కలంగా ఉంది. తపస్సుకు అనుకూల ప్రదేశం అవడం వల్ల ఎవరికైనా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ప్రసిద్ధ క్షేత్రములో ప్రభువు పూర్వీకులైన కేశవనాయకులు అనుష్ఠానము చేయడం వల్ల నృసింహుని కృప ప్రపాదంగా పుత్రుడు ఈ ప్రసిద్ధ క్షేత్రంలో ప్రభువు పూర్వీకులైన కేశవనాయకులు అనుష్ఠానం చేయడం వల్ల నృసింహుని కృప ప్రసాదంగా పుత్రుడు జన్మించాడని, ఆ బాలుని పేరు నృసింహ అని పేరు పెట్టారని అంటారు. బేదర్కు దగ్గరలోనే జరునీలో ప్రభువు ఉన్నారని బేదర్లోని జనులందరికీ తెలిసింది. వస్తారని ఆశతో ఉన్నవాళ్ళకి నిరాశ కలిగింది. బేదర్లోని వాళ్లంతా ప్రభు దర్శనానికి జరునీకి రాసాగారు. ప్రభువు దర్శనానికి పెద్ద క్యూ ఏర్పడింది. ప్రభువు మెడలో వేల పూలదండలు వేశారు. పేడ, కొబ్బరికాయలు, చక్కెర, వక్కలు కుప్పలుగా పడ్డాయి. ప్రభువు దర్శనమిచ్చి మధురమైన మాటలతో జనాన్ని సంతుష్టులను చేశారు. తర్వాత వారు స్నానం చేసి నృసింహుని దర్శనానికి బయలుదేరారు. పూజ, ఆరతి అయిన తర్వాత అందరికీ భోజన ప్రసాదం దొరికింది. ఈ చిన్న సుందర క్షేత్రం పూర్వం నిర్జనంగా ఉండేది. ప్రభువు వచ్చిన రోజు నుండి ఆ ప్రదేశం జనంతో నిండి శోభయామానమయ్యి రమణీయ స్థలం అయ్యింది. రాజు దర్బారు స్వరూపంతో ఇక్కడ కథలు, కీర్తనలు, భజనలు, శాస్త్రచర్చ, వేదపఠనం మరియు నృత్యగానాలతో ఆ ప్రదేశం విలసిల్లింది. పూర్వంలాగా జన సమూహంతో నిండి ఆ ప్రదేశం నిత్యమంగళం అయ్యింది. చుట్టుపక్కల గ్రామాల నుండి ఆబాలగోపాలం ప్రభు దర్శనానికి నిత్యం వచ్చేవారు. బేదర్ ప్రజలు ఎక్కువ కాలం ధరణిలో ఉండసాగారు. కానీ ప్రభువు తమ ఇంట్లో కాలు పెట్టి పావనం చెయ్యాలని బేదర్ ప్రజల్లో తీవ్రమైన ఆశ ఉండేది. అందుకని అందరూ ప్రభువుతో తమ ఇంటికి వచ్చి పాదధూళితో పావనం చెయ్యాలని విన్నవించుకున్నారు. వాళ్ల ప్రేమ తెలుసుకొని పిలిచిన వారందరిలకు రేపు మధ్యాహ్నం వస్తాను, పూజ స్వీకరిస్తాను అన్నారు. అన్ని మతాల జాతుల ప్రజలు తమ ఇంటికి రావాలని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రభువు ఆత్మానందంతో అందరి ఆహ్వానాన్ని స్వీకరించి వస్తానని చెప్పారు. ప్రభువును పిలిచిన ప్రతి ఒక్కరూ పూజకు తయారీ చేసుకుని ప్రభు ఆగమనాన్ని నిరీక్షిస్తూ ఉండిపోయారు. ఇక్కడ ఝరణిలో ప్రభువు శిష్యమండలి ప్రభువు వస్తానని చెప్పారని బేదరు బయలుదేరడానికి ఏర్పాట్లు చేశారు. బోయిలు పల్లకి తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు. చిమన్యా బ్రహ్మచారి గోపాల్ బువ అందరికీ బేదరుకు వెళ్లవలసి ఉందని చెప్పడం వల్ల అందరూ వెళ్లడానికి ఆతృత కనపరిచారు. కానీ ప్రభు తన మంచంపై గాఢ నిద్రలో ఉండిపోయారు. ఎవరికీ లేపడానికి ధైర్యం చాలలేదు. మధ్యాహ్నం అయిపోతుందని శిష్యులు చింతిస్తూ కూర్చున్నారు. బేదరు ప్రజలకు మాట ఇచ్చినట్లుగా ప్రభు వెళ్ళకపోతే ప్రభు కీర్తికి మచ్చ అవుతుందని అందరూ భయపడ్డారు. వెంకమ్మ ప్రభువుకి కొద్ది దూరములో శాంతచిత్తంతో జపం చేస్తూ కూర్చొని ఉన్నది. మధ్యాహ్నం అయ్యింది. ప్రభువు నిద్రలో ఉన్నారు. ఈ సమయంలో ప్రభువు ఎందుకు నిద్రించారో ఎవరికీ అర్థం కాలేదు. ప్రభువు యొక్క నిద్ర ఒక్క క్షణం ఒక యుగంలాగా శిష్యులకు అనిపించింది. కానీ ఏం చేస్తారు? ఇక్కడ బేదర్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అపూర్వ ఉత్సవం జరిగింది. ప్రభువు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకేసారి ఒకే సమయంలో మధ్యాహ్నం దత్తా అంటూ నిలుచున్నారు. ప్రభువుతో పాటు ఒకరిద్దరు శిష్యులు కూడా ఉన్నారు. అంతా నిజం. పూజ జరిగింది, హారతి జరిగింది.
ప్రభు మెడలో పూలహారాలు వేశారు. ప్రభు పేడ పాలాలు తింటున్నారు. భోజనాల తాంబూల దక్షిణలు నడుస్తున్నాయి. గానము, నాట్యం, ఆనందంతో భజనలు జరుగుతున్నాయి. శాస్త్రచర్చ, వేదపఠనం ఇలా ఆనందోత్సవాలు బేదర్ జనుల ఇళ్లల్లో జరుగుతున్నాయి. బేదర్ జనులు ప్రభు ఆగమనంతో హర్షితులయ్యారు. ఈ విధంగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉపచారాలు చేయించుకొని వారి తమ విశ్వరూపాన్ని చూపించారు. అది చూసి ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. చివరికి ప్రభువు అందరికీ ప్రసాదం ఇచ్చి అక్కడ నుండి నిష్క్రమించారు, అంటే వెళ్ళిపోయారు. ఇక్కడ ఝరుణిలో ప్రభు గాఢ నిద్ర నుండి లేచారు. అప్పుడు ప్రభు శరీరం చెమటతో తడిసి శ్రమించినట్లుగా శ్వాస తీసుకుంటూ కనిపించారు. ఇలా ఎందుకు జరిగిందో ఎవరికీ తెలియలేదు. శిష్యులు తొందరగా చెమట తుడిచిన తర్వాత వెంకమ్మ వినయపూర్వకంగా, ప్రభు మీకు ఇలా ఎందువల్ల జరిగింది అని అడిగింది. కానీ ప్రభు సమాధానం చెప్పలేదు. తర్వాత బేదరు ప్రజలు తమ ఇళ్ల వద్దకు ప్రభు వచ్చినట్లుగా ఒకరికొకరు చెప్పుకున్నారు. అందరి వద్దకు 2 గంటలకు అసది ఒకే సమయానికి ఎలా ఉన్నారో అర్థం కాక ప్రభువునే అడగాలని ప్రభువు వద్దకు బయలుదేరారు. అక్కడికి వచ్చిన ప్రజలకు ప్రభువు మంచంపై పడుకొని కనపడ్డారు. శిష్యులకు బేదరు ప్రజలు ప్రభువు అందరి వద్దకు ఒకే సమయంలో వచ్చిన విషయం చెప్పగానే శిష్యులకు ఆశ్చర్యం అనిపించి చెమటలు పట్టిన విషయం అర్థమైంది. ఈ అద్భుత చమత్కారం చూసి బేదరు పట్టణం విస్తుపోయింది. ప్రభువు బేదరు వాస్తవ్యులకు విశ్వరూప దర్శనం ఇచ్చారు. దాంతో ప్రభువు యొక్క యోగ మహిమ తెలుసుకొని అందరూ ఆశ్చర్యపడ్డారు. రెండో రోజు పారాయణము 85వ పేజీ 24వ భాగం. బేదరు యొక్క యవనులు, అంటే ముస్లింలు. ప్రభు యొక్క అద్భుత లీలలు చూసి బేదరు నివాసులకు ప్రభువుపై శ్రద్ధ, భక్తి రెట్టింపయింది. శ్రద్ధ ఉన్న ముస్లిమాన్ను భక్తులు ఎవరు ప్రభువుకు అలౌకిక సామర్థ్యాన్ని చవిచూశారో వారు భక్తితో రోజూ ఝరణికి వచ్చేవారు. వాళ్ళందరికీ భక్తి విశ్వాసాలు పెరిగాయి. తక్కువ తరగతికి చెందిన ముస్లింలకు ప్రభువు కీర్తి పెరగడం నచ్చలేదు. తమ జాతి వాళ్లు ప్రభువుని ఇంతగా పూజనీయులుగా భావించటం చూసి ఎలాగైనా ప్రభువును అవమానించాలని ఉపాయం ఆలోచించారు. ప్రభువు యొక్క సామర్థ్యం వాళ్లకు తెలుసు, కానీ ఇంతకన్నా ఎక్కువ అద్భుత శక్తిని చూపించగలరేమో పరీక్షించాలని, ఏదైనా మహిమని చూపిస్తేనే ప్రభువును సాధువుగా ముస్లిం వాళ్ళు నమ్ముతారని ఆలోచించి అందరూ ప్రభువు దగ్గరకు వచ్చారు. అంతరంగంలో కపటం ఉంచుకొని పైన వినయంతో ఇతర మతాల వాళ్లను ఎలా పావనం చేశారో అలాగే తమ ఇంటికి వచ్చి పూజ స్వీకరించాలని చెప్పారు. ప్రభువుకు వాళ్ళ ఆలోచన తెలుసు, కానీ ఆనందంతో మీరు చెప్పినట్లు మీ ఇంటికి వచ్చి మీ సేవ స్వీకరించడానికి వస్తానని చెప్పారు. ప్రభు ఇలా మాట ఇవ్వగానే అందరూ తమ ఇళ్లకు వెళ్లి ప్రభు సత్కారానికి తయారీ ప్రారంభించారు. మరుసటి రోజు అనుకున్నట్లుగా తన శిష్యులతో కలిసి ప్రభువుని సన్మానంతో స్వాగతించి తీసుకొని వెళ్లి ఒక సింహాసనంపై కూర్చోబెట్టారు. అక్కడ ఊరిలో ఉన్న ముస్లింలందరూ పోగయ్యారు. అందరూ ప్రభువు మెడలో పూలదండలు వేసి చేతులలో తమకు తోచింది పెడుతూ నమస్కరించి వెళ్తున్నారు. చివరికి పళ్ళాలలో మాంసంతో చేసిన పదార్థాలను కావాలనే రుమాళ్లు మూసి ప్రభువు ముందు వారు ముందే అనుకున్నట్లుగా అన్నీ తెచ్చి సిద్ధం చేసి ఉంచారు. ప్రభువును తినమని చెబుతూ హిందువులు, ముస్లింలు ప్రభువుకి ఒకటే, అందుకని వారి పదార్థాలు కూడా ప్రభువు తినాలని వాళ్ల కోరిక. ప్రభువు ఈ మాంసం పదార్థాలు తింటే అనాయాసంగా తమ కోరిక తీరుతుంది. ఎలా అంటే తింటే ప్రభు కులం భ్రష్టమయ్యి వారి కులంలో కలుస్తారని. ప్రభువు ఈ మాంసం పదార్థాలు తింటే అనాయాసంగా తమ కోరిక తీరుతుంది. ఎలా అంటే తింటే ప్రభు కులం భ్రష్టమయ్యి వారి కులంలో కలుస్తారని. తినకపోతే అపరాధ భావనతో వారి కులం వాళ్ళు శ్రద్ధ ప్రభువుపై తగ్గిపోతుందని అనుకున్నారు. కానీ అందరూ ముస్లింలలో ఈ భావన లేదు. వాళ్లల్లో కొందరికి ఇది ఇష్టం లేదు, కానీ ఏమీ చెయ్యలేక మౌనంగా ఉండిపోయారు.
ప్రభువుకి వాళ్ళ కపటం తెలుసు. అయినా స్మితహాసంతో తన శిష్యుడైన చిమన్యాకు పళ్ళాలపై మూసిన రుమాళ్లు తొలగించమని ఆజ్ఞాపించారు. అందరు శిష్యులు భయపడిపోయారు. వాళ్ళు కపటంతో వ్యవహరిస్తే ఏమి చేస్తారు? చిమాన్య భయంతో పళ్ళెంపై నుండి రుమాళ్లు తీస్తుండగా ఒక అద్భుతం జరిగింది. అది ఏమిటంటే ఆ పళ్ళెంలోని మాంసం పదార్థాలు కనిపించలేదు. వాటిలో పువ్వులు, ఖర్జూరపళ్ళు మొదలైనవి చూడగానే శిష్యులకు, సజ్జనులైన ముస్లిములకు ఆనందం కలిగింది. ప్రభు అది ప్రసాదంగా అందరికీ పంచమని చెప్పారు. దాంతో కపట ముస్లింలకు గర్వభంగం అయ్యింది. ప్రభువుతో దైవ సామర్థ్యం ఉందని వాళ్లకు అర్థమయ్యి అందరూ ప్రభువుని శరణు వేడుకున్నారు. ప్రభువు దయతో వారిని క్షమించి భగవంతుని శక్తి పరీక్షించి ఇలా చెయ్యరాదని మధురమైన వాక్కులతో ఉపదేశించారు. ప్రభువు యొక్క దైవ సామర్థ్యం, మనసు యొక్క ఉదార స్వభావం చూసి ముస్లింలందరూ ప్రభువుపై పుష్పవృష్టి కురిపించి పిరానే పీర్ దస్తగీర్ అనే బిరుదుతో సత్కరించి ఊరేగించారు. వాళ్ళంతా ప్రభు భక్తులయ్యారు. బీదర్లో ప్రభుగాది ముస్లింలు నివసించే ప్రాంతంలో ఉంది. అందుకు కారణం ప్రభువుకి ముస్లింలపై ఉన్న ప్రేమ కావచ్చు. తర్వాత ప్రభు బీదరులో కొంతకాలం నివసించడం వల్ల ఆ సమయంలో అక్కడ ఆనందం తాండవించింది. రామచంద్రబువ సోలాపూర్కర్ గారు బీదరులో జరిగిన చమత్కార కథను ఇంకో రకంగా వర్ణించారు. 86వ పేజీ పూర్తి. రెండో రోజు పారాయణము 87వ పేజీ. ప్రభు యొక్క సామర్థ్యం చూసి అందరూ చకితులయ్యి ఆ విషయం హైదరాబాదు ప్రాంతంలో కూడా వ్యాపించి అందరూ ముస్లింలు కూడా శిష్యులయ్యి భజన చేస్తుండేవారు. 2 నెలల వరకు ప్రభు బీదర్లో నివసించారు. రోజు ఒక కొత్త సమారంభం, బ్రాహ్మణ భోజనం, నాట్యం, పాటలు, కథలు, కీర్తనలు, సప్తాహాలు, అనుష్ఠానాలు, భజనలు, హారతులు ఇలా ప్రతిరోజు జరిగాయి. లక్షల రూపాయలు ప్రభువుకి అర్పించారు. అలాగే ప్రభువు దానధర్మాలు చేస్తూ వాటిని ఖర్చు పెట్టేవారు. రోజు ప్రభువు వద్దకు వేల మంది కోరికలతో వస్తే వారి మనోవాంఛలను ప్రభువు తీరుస్తూ ఉండేవారు. కొందరు కాశీ నుండి రామేశ్వరం వరకు యాత్ర చేయడానికి డబ్బులు కావాలనేవారు. కొందరు పెళ్లి చేయడానికి 500 రూపాయలు కావాలని, కొందరు కష్టాలను తీర్చమని వేడుకునేవారు. ఇలా అనేక రకాలుగా ప్రభువుకి కష్టం కలిగించేవారు. ఇవే కాక హరిదాసులు, పురాణికులు, వైదికులు, యాజ్ఞికులు, శాస్త్రులు, పండితులు, బ్రాహ్మణులు, పెద్ద పెద్ద లింగాయతులు, జంగమ్ములు, ముస్లింలలో ఫిర్జాదులు, పకీరులు ప్రభు వద్ద నుండి రోజు సంభావన లభించేది. ప్రభువుతో పాటు సిపాయిలు, ఏనుగులు, గుర్రాలు, పల్లకి, శాస్త్రులు, వేద పండితులు, విద్వాన్ బ్రాహ్మణులు, అంధులు, వికలాంగులు, బైరాగులు, గోసాయిలు మొదలైన వారు ఉండేవారు. ఈ విధంగా ప్రభువు నివసించే చోటు జనంతో నిండి ఉండేది. ఈ విధంగా ప్రభువు రాజదర్పంతో ఉండేవారు. ఎక్కడ నీటి అనుకూలత ఉంటుందో అక్కడ డేరాలు వేసుకుని ఉండేవారు. అక్కడ బర్ఫీ, పేడ దుకాణాలు వెలిసేవి. ఒక్కోసారి ఒక్కరనే వెంటబెట్టుకొని లంగోటీతో అడవులలో తిరిగేవారు. కళ్యాణ్, బాల్కి, చాలికాపూర్, మైలార్ ఈ ప్రదేశాలన్నిటికంటే ప్రభువు బేదరులో బస చేసిన సమయంలో అలౌకికత్వం వల్ల విశేషమైన కీర్తి కూడా పెరిగింది. ఈ విధంగా 2 నెలలు ఆనందోత్సాహాలతో గడిచిన తర్వాత ప్రభువు అక్కడ నుండి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. బీదర్లో నవాబుల దేశముఖుల కోరిక మేరకు గాది స్థాపన చేసి అది నడపటానికి ఒక బ్రహ్మచారిని నియమించారు. వాళ్ళకి సటకాను ప్రసాదం ఇచ్చి అక్కడ నుండి బయలుదేరారు. రెండవ రోజు పారాయణము 87వ పేజీ పూర్తి. ప్రభువు బీదరు నుండి బయలుదేరి దారిలోని ముఖ్యమైన గ్రామాల్లో భక్తుల ఇష్ట ప్రకారం బస చేస్తూ రాజూరి, బాల్కి, మంగళగి దారిలో కళ్యాణికి బయలుదేరారు. తనతో పాటు శిష్యులు సటకాలు ఉంచిన ఎడ్లబండి వెంకమ్మను ముందు పంపించి తను మేనాలో కూర్చొని బయలుదేరారు. పల్లకి, బోయులు ప్రభువును తీసుకొని వస్తుండగా హుమనాబాదుకు దగ్గరలో 2 నదుల సంగమ ప్రదేశం దగ్గర గండవంతికి వెళ్లే దారి వచ్చింది. ఆ సమయంలో అక్కడ దట్టమైన అడవి ఉండేది.
చెట్టుకు సాలీడుగూడుతో నిండిపోయింది. అక్కడ చెట్టు దగ్గర ప్రభువు మేనా చిక్కుకుపోయింది. బోయులకు మేనాను ముందుకు తీసుకువెళ్ళడానికి వీలు కాలేదు. ప్రభువును కిందకి దింపి తాము చెట్టుకు ఇరుక్కున్న మేనాను తీయడానికి ప్రయత్నించారు. ప్రభువు హుమనాబాదుకు దగ్గరలో మేనా చిక్కుకున్న ప్రదేశములో క్రిందకి దిగి సర్వేశ్వరుని దేవాలయానికి దగ్గరలో ఉన్న కట్టపై కూర్చున్నారు. ఆ కట్ట దగ్గర 2 బిల్వవృక్షాలు ఉండేవి. ఆ చెట్ల నీడలో ప్రభువు యొక్క మండలి ఆగిపోయింది. ప్రభువు ఇక్కడికే ఎందుకు వచ్చారో, ముందు ఏం జరిగిందో ముందు రమణీయంగా వర్ణించడం జరిగింది. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణిక్యార్పణమస్తు. శ్రీ మాణిక్య చరితామృతము 88వ పేజీ. 2వ రోజు పారాయణం సమాప్తం.